అందరికీ నమస్కారం. కూరలకి మంచి రంగు రుచి రావాలంటే కారం ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మా ఇంట్లో నేను చేసే కూరలకి ఎలాంటి కారం వాడతాను, ఎలా తయారు చేసుకుంటానో ఈరోజు చూపిస్తాను. అయితే ఇది అందరూ రెగ్యులర్గా చేసుకునే కారం కాదండి. నేను పుట్టి పెరిగిన గోదావరి జిల్లాలో వామిటాల కారం అని చెప్పి చేస్తారు. ఇది మంచి వాసనతో గుమగుమలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈ వీడియో నేను పోయిన సంవత్సరమే చేశానండి. కాకపోతే అప్పుడు లేట్ అయిపోవడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. దానివల్ల కొన్ని క్లిప్స్ కూడా మిస్ అయ్యాయి అన్నమాట. అందుకే వీడియో చూడడం మాత్రమే కాకుండా టిప్స్ అన్ని జాగ్రత్తగా విని ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 3 కేజీల గుంటూరు చిల్లీని తీసుకుంటున్నాను. ఇవి మరీ ఎక్కువ స్పైసీగా ఉండకుండా మంచి రంగుతో ఉండేవి ఎంచుకోవాలి. మనం మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు కారం తక్కువ ఉండే గుంటూరు మిర్చి వెరైటీ ఇమ్మని అడిగితే వాళ్ళే ఇస్తారనమాట. అయితే మిర్చీలు తెచ్చుకున్న తర్వాత తొడుమలు తీసేసి ఇలా సగానికి కట్ చేసుకొని గింజలు కూడా తీసేయాలి. అయితే కొందరు ఏమనుకుంటారంటే గింజలు తీసేస్తే కారానికి స్పైసీనెస్ తగ్గిపోతుందేమో అనుకుంటారు, కానీ మిర్చీలకు ఉండే ఘాటంతా గింజల్లో ఉండదండి. మిర్చి లోపల గింజలన్నింటినీ పట్టుకుని ఉంచే ఒక పొర ఉంటుంది కదా, ఆ పొరలోనూ ఇంకా మిర్చి అంతట్లో కూడా ఘాటు ఉంటుంది. అందుకే మనం గింజలు తీసేసుకోవడమే మంచిది. గింజలతో పాటు కారాన్ని ఆడించామనుకోండి, కారానికి కలర్ తగ్గిపోవడం మాత్రమే కాకుండా టెక్స్చర్ కూడా అంతగా బాగుండదు. అయితే ఇక్కడ నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను, కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు గింజలు వేసుకుంటారో లేదో ఆలోచించుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 3 కేజీల మిర్చీలను కూడా గింజలు తీసేసి తొడుములు వలిచి చక్కగా ఇలా ఎండబెట్టి రెడీ చేశాను. ఇలా మొదటగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కారం తక్కువ ఉండే గుంటూరు మిర్చి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం వండుకునే కూరలు మరీ చప్పగా ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు కదా. అందుకే మనకి కావలసిన స్పైసీకి తగ్గట్టు ఇలా 1 కేజీ వరకు తేజ మిర్చిని తీసుకుంటున్నాను. ఇవి సన్నగా ఉండి చాలా ఘాటుగా ఉంటాయన్నమాట. అందుకే మీ ఇష్టానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోండి. వీటిని కూడా నేను గింజలు తొడిమలు తీసేసి దుమ్ము లాంటివి ఏమీ లేకుండా పొడిబట్టతో తుడిచి రెడీ చేసుకున్నాను. ఇలా 2 రకాల మిర్చీలు తీసుకున్న తర్వాత కారానికి మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ మిరపకాయలను కూడా తీసుకుంటున్నాను. ఇవి 1/2 కిలో వరకు తీసుకుంటున్నాను. వీటిని కూడా తొడుమలు గింజలు తీసేసి పొడిబట్టతో శుభ్రంగా తుడిచి మంచి ఎండలో గలగలలాడే వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ శుభ్రం చేసుకొని మనకి కావలసిన మిరపకాయలు మాత్రమే తీసి రెడీ చేసుకున్న తర్వాత ఈ తొడుమలు గింజలు అయితే చాలా ఎక్కువే వస్తాయన్నమాట. అయితే ఇంతకు ముందు చూపించడం మర్చిపోయానండి. మనం మిరపకాయలు బాగు చేసుకునేటప్పుడు చచ్చువి లేదా తాలువి ఇలా రంగు మారిపోయిన మిర్చీలు ఏమైనా ఉంటే వాటిని తీసి పారేయాలి. లేదంటే కారం రుచి అలాగే రంగు కూడా అంతగా బాగుండదు. ఇలా ఇంట్లో కారం తయారు చేసుకోవాలనుకునే వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మార్కెట్ నుండి మిర్చీలు ఇంటికి తెచ్చినప్పుడు జస్ట్ ఓపెన్ చేయడంతో ఇల్లంతా ఘాటు పట్టేస్తూ ఉంటుందన్నమాట. ఈ మిర్చీలకు ఉండే ఘాటు వల్ల ఇంట్లో ఉండే ముసలి వాళ్ళకి పిల్లలకి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు ముసలి వాళ్ళు ఇంట్లో లేనప్పుడు లేదా వాళ్ళకి దూరంగా ఈ కారం తయారు చేసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటే మంచిది. ఇలా మిర్చీల పని అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటిని వామిటాలు అంటారండి. ఇవి చూడ్డానికి తోటకూర గింజల్లాగా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఇవి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి. ఇలా మనం కారంలో మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ వామిటాలు కూడా వేసుకున్నట్లయితే కారం మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్గా లేవనుకోండి, ఇవి స్కిప్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కొలతలతో పాటు వేసుకొని టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేసుకోండి. అయితే ఈ వామిటాల్లో చాలా ఎక్కువ ఇసుక దుమ్ము ఉంటుందన్నమాట. ఇవి శుభ్రంగా కడిగి అసలు ఏమాత్రం ఇసుక రాళ్ళు లాంటివి లేకుండా గాలించుకొని ఎండబెట్టి రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను వీటిని 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కిలో ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటేనే కారం మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇవి రంగు మారిపోకుండా చక్కగా కరకరలాడే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో 100 గ్రాముల జీలకర్ర కూడా వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇవి కూడా కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఇవి దాదాపు 70% వేగిన తర్వాత మనం చక్కగా కడిగి గాలించుకొని ఎండలో ఆరబెట్టుకున్న వామిటాల్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల వామిటాలు తీసుకొని
కడిగి గాలించి ఆరబెట్టేసరికి కొంచెం క్వాంటిటీ తగ్గిపోతాయి కదండి. ఇవి దాదాపు 80 గ్రాముల వరకు ఉండొచ్చు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి రెండూ కూడా చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా అసలు ఏమాత్రం పచ్చితనం లేకుండా అస్సలు మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకుంటేనే కారం మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనిచ్చి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కారం అంతా కూడా మిల్లు పట్టించానండి. కాకపోతే మీకు విడివిడిగా చూపించడం కోసం అని చెప్పి నేను మిర్చీలన్నిటినీ విడిగాను, అలాగే ధనియాలు జీలకర్ర వామిటాలని విడిగాను ఆడించాను. అయితే ఇలా ఏవైనా మనం మిల్లు పట్టించినా కానీ లేదా మిక్సీ పట్టుకున్నా కానీ వెంటనే మనం మూత పెట్టేశామనుకోండి, అందులో ఆవిరి పట్టేసి ఆ ఆవిరంతా కూడా కారంలో పడిపోయి కారం త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా కారం ఆడించి దారిలో వచ్చేటప్పుడు కూడా మూత లేకుండానే తెచ్చుకోవాలి. లేదా ఏదైనా న్యూస్ పేపర్ కానీ కాటన్ పట్ట కానీ కప్పి తెచ్చుకోవాలి. అలాగే ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా ఇలా వెడల్పాటి పళ్ళెంలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఇక్కడ నేను కారాన్ని మిగతా మసాలా దినుసుల్ని విడిగా ఆడించానని చెప్పాను కదండి. అయితే ఈ ధనియాల మిక్చర్ ఏదైతే ఉందో అది కారంలో వేసేటప్పుడు క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. కారంలో పక్కనే కనిపిస్తుంది కదండి, ఇదే ఆ మిక్చర్ అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని 200 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు వెల్లుల్లిపాయల్ని తొక్కలు లేకుండా తీసుకొని ఇలా మూకుట్లో కానీ లేదా రోట్లో కానీ వేసి కచ్చాపచ్చాగా దంచి దీన్ని కూడా ఈ కారంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. అయితే చాలామంది ఇందులో ఉప్పు కూడా కలుపుకుంటూ ఉంటారండి. కానీ నేను కూరలో ఉప్పులు ఎక్కువ వేసేస్తానని భయంతో కారంలో ఉప్పు కలపనమాట. ఎలాగో ఫ్రిడ్జ్లోనూ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అసలు ఉప్పు నేను ఎప్పుడూ కలపను. అయితే కొందరు కారానికి మంచి రంగు రావడం కోసం అని చెప్పి ఆముదం కూడా కలుపుతారండి. కానీ మేమైతే మాత్రం ఆముదం నూనె లాంటివేమీ కలపము. ఇంకా కొందరు పసుపు కొమ్ములు కూడా కారంతో ఆడించుకుంటూ ఉంటారు. కానీ పసుపు ఎలాగో కూరల్లో విడిగా వేసుకుంటాం కాబట్టి ఈ కారంలో అయితే మేము పసుపు కొమ్ములు పట్టించము. ఇక్కడ మీకు కావాలంటే మనం వేయించుకున్న మసాలా దినుసులతో పాటు మెంతులకు 50 గ్రాములు, ఆవాలకు 50 గ్రాములు వేసుకొని వేయించి అన్నీ మిల్లి పట్టించుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత గాలి తగిలిన డబ్బాలో కానీ ఇంకా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారైన ప్లాస్టిక్ బ్యాగ్స్లో కానీ వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అయితే కారం అంతా ఒకేసారి బయట పెట్టుకోకుండా మనకి అవసరమైనంత మాత్రమే బయటికి తీసుకొని మిగతాది వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ప్రాపర్ పద్ధతిలో కానీ కారం ప్రిపేర్ చేసుకొని సరిగ్గా స్టోర్ చేసుకున్నట్లయితే 3-4 సంవత్సరాలైనా కానీ అస్సలు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కలర్ కానీ మారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కారం వేపుళ్ళు కూరలకు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ అన్నంలో కలుపుకొని తినాలనుకునే వాళ్ళు కొద్దిగా కారాన్ని అన్నంలో వేసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా వేరుశనగ నూనె వేసి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ కారం తయారు చేసుకునే పద్ధతి ఒక్కొక్కరి ఇళ్లలో ఒక్కోలాగా ఉంటుంది. మా ఇంట్లో తయారు చేసుకునే ఈ పద్ధతి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.